అనేకమైనటువంటి ఆకర్షణల పట్ల విరక్తి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నీ గురువు పట్ల అచంచలమైన విశ్వాసాన్ని నీ మనసులో ఉంచుకో. అది అనుభవమైతే తప్ప సాయితత్వం బోధపడదు. బాబా నీ లీలలే వేరు, నువ్వు ప్రేమ రూపమైన పకీరు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు సత్సంగ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరాచార్యులు. కాబట్టి జీవన్ముక్తి మనకు కలగాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలంటే అయినటువంటి వారి యొక్క వాక్యాలు, వారి సత్సంగాలు మనం వినాలి. అప్పుడే నిస్సంగత్వం అనేటువంటిది మనకు కలుగుతుంది. ఎప్పుడైతే నిస్సంగత్వం కలుగుతుందో అప్పుడు మనకు మోహం ఉండదు దేనిపైన, నిర్మోహత్వం. మోహం లేనప్పుడు నిశ్చలతత్వం. ఈ ప్రపంచపు వస్తువులపైన, ఈ ప్రపంచపులో అనేకమైనటువంటి ఆకర్షణల పట్ల విరక్తి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మన మనసు నిశ్చలంగా ఉంటుంది. కోరికలు ఉన్నంత వరకు బుద్ధుడు అదే చెప్పాడు కదా, కోరికలే దుఃఖానికి కారణం అన్నారు. మరి ఈ నేపథ్యంలో మనం ఏ కోరిక నిజమైన కోరిక, బాబా భక్తులు ఏమి కోరుకోవాలి, బాబా ఏమి చెప్పాడు, సత్యాన్ని అంటిపెట్టుకో అన్నాడు బాబా. సత్యాన్ని అంటిపెట్టుకోమని చెప్పాడు బాబా. ఎవరు సత్యము? గురువే సత్యము. అందుకే గురువు గురించి బాబా ఏం చెప్పాడంటే, లోకంలోన మరి ఎంతోమంది గురువులు ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి వాటి గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా మీ గురువు అంటే నీవు నమ్ముకున్న గురువు ఏమి బోధించాడో వాటినే నీవు జీవితంలో ఆచరించు. నీ గురువును పాదాలనే పూజించు. నీ గురువు పట్ల అచంచలమైన విశ్వాసాన్ని నీ మనసులో ఉంచుకో. అప్పుడు సూర్యుని ముందు చీకటి తొలగిపోయినట్టుగా భవసాగరములో నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. భవసాగరంలో ఇది భవం అంటే ఒక సముద్రం లాంటిది. ఈ యొక్క సముద్రం నుంచి గట్టుగా చేర్చేటువంటి ఓడ ఎవరంటే గురువు అని చెప్పాడు. ఇది ఒక సందర్భంలో అంటే కాకా సాహెబ్ దీక్షితులు ఈ శ్యామ ఏకనాథ భాగవతం చదువుతున్నప్పుడు నవనాథుల గురించి ఆ చర్చ వచ్చినప్పుడు ఇదంతా చాలా కష్టసాధ్యమేమని ఆచరించడం అని అంటారు. ఆ సందర్భంగా బాబా చెప్పిన మాటలారా, నీ గురువుని నమ్ముకో. ఎవడోడు ఏవో రాస్తాడు, ఏవేవో చెబుతాడు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. బాబా గురించి సత్సంగాలు అనేక మంది చేస్తారు, గురువులు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతూ ఉంటారు. అదేవిధంగా వేరే గురువుల గురించి చెప్తాడు. ఇప్పుడు బాబా గురించి చెబుతున్నప్పుడు బాబా భక్తులు బాబా పట్ల శ్రద్ధ సబూరి కలిగి ఉండు. ఎందుకంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని మన భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ఎంత శ్రద్ధతో మనము గురువుని ప్రేమిస్తామో, పూజిస్తామో, ఆరాధిస్తామో, ధ్యానిస్తామో, ఆయన సర్వకాల సర్వావస్థల యందు గురు నామాన్ని జపిస్తామో, గురువు కోసం తపిస్తామో, అప్పుడు మన బాధ్యతలన్నీ, మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను అన్నాడు. ఇట్లా గ్యారెంటీ ఇచ్చిన గురువు 4 యుగాల్లో ఎవ్వరూ లేరు. కలియుగంలో ఒక్క షిరిడి సాయిబాబా తప్ప. అది అనుభవమైతే తప్ప సాయితత్వం బోధపడదు. అందువల్ల అనేక మంది గురువులు ఉంటారు. వాళ్ళ పూర్వజన్మ గురువులకి వాళ్ళకున్న సంబంధంతో ఇప్పుడు అనేక మంది గురువుల్ని ఆరాధిస్తూ ఉంటారు. కానీ సకల దేవతా స్వరూపుడు షిరిడి సాయిబాబా. నువ్వు ఏ గురువున ఆరాధించిన పంత్ అనే ఒక భక్తుడు బాబా దగ్గరికి వస్తాడు. ఒకసారి షిరిడి వచ్చి అక్కడ మూర్ఛపడిపోతాడు. బాబా ఇట్లా చూస్తాడు, ఆయన అనుగ్రహం వల్ల లేచి బతాడు. అప్పుడు ఆయన అన్న మాట బాబా ఏమంటాడు, నీ గురువుని అనన్య శరణంగా భావించు, అంటే నీ గురువునే నమ్ముకో అంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గురువు వేరే అని, నేను కాదని బాబాకు తెలుసు. అదేవిధంగా మూలే శాస్త్రి కూడా ఆయన అగ్నిహోత్రుడు అని ఆయనకు ఉంటుంది. అంటే ఈ ముస్లిం ఫకీర్ నేనేం పూజ చేయాలనేటువంటి మనసులో ఉంటుంది. కానీ నా గురు గోలక్స్వామిని మించి అంటే అంత ప్రేమ, గోలక్స్వామి మీద భక్తి, విశ్వాసము, నమ్మకము
ఈయనకు ఉంది కాబట్టి అందులో మూలేశ శాస్త్రికి. మూలేశ శాస్త్రితో అంటాడు, మీ గురువుని మూలేశ శాస్త్రికి బాబాని వచ్చి నమస్కారం చేసినప్పుడు గోలక్ స్వామి రూపంలో బాబా కనిపిస్తాడు. అంటే ఇక్కడ బాబా చూడండి, నన్నే పూజించమని బాబా ఎక్కడ చెప్పలేదు, నన్నే ధ్యానించమని చెప్పలేదు. మీరు ఏ గురువునైతే నమ్ముకుంటారో, ఏ దేవుణ్ణైతే నమ్ముకుంటారో వాళ్ళనే పూజించండి, వాళ్ళనే సేవించండి. వాళ్ళు ఇతర మతస్థులు కూడా. ఒకసారి మేరీ అనే ఆమె బాంబేలోన అక్కడ బాంబే నుంచి షిరిడీకి వస్తుంది. షిరిడీకి వచ్చి నేను యేసుప్రభుని తప్ప ఎవరిని నేను, అంటే మామూలుగా వాళ్ళు క్రిస్టియన్స్ యేసుప్రభువే సర్వస్వంగా భావిస్తారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత, షిరిడీకి వచ్చిన తర్వాత బాబాను చూసిన వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తే యేసుప్రభు కనిపించాడు బాబా ముఖంలో. ఆశ్చర్యపోయింది. అదేవిధంగా అహ్మద్ నగర్ కలెక్టర్ బాబా 3 రోజుల పాటు ఆయన మహల్సాపతి ఒడిలో పడుకొని నేను 72 గంటల తర్వాత మళ్ళీ వస్తా లేకుంటే లేదని చెప్తాడు కదా. అప్పుడు నన్ను సమాజ్ చేసి జెండాలు పాతమని చెప్పాడు. ఇక్కడ కలెక్టర్ వచ్చి ఊళ్ళో వాళ్ళంతా, అంటే ముస్లిం హిందువులంతా కొట్లాడుకుంటున్నప్పుడు మరి ఈయన చనిపోయాడంటే అప్పుడు మహల్సాపతితో ఆయన అన్నమాట కలెక్టర్, నిజంగా 72 గంటలు 3 రోజుల పాటు మీ బాబా బతికి వస్తే నేను ఈయన యేసుక్రీస్తుగా నేను అంగీకరిస్తాను, మా యేసుక్రీస్తుగా నేను అంగీకరిస్తానన్నాడు. 3 రోజుల తర్వాత వచ్చాడు. అంటే యేసు ప్రభు పునరుత్థానం చెందినట్టుగా బాబా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏ మతము, ఏ గురువు, ఏ దేవుడు, ఏ అన్ని సకల దేవత స్వరూపుడు నేను, సకల గురు స్వరూపుడు నేను అని నిరూపించినటువంటి ఏకైక గురువు కలియుగంలో జగద్గురువు. అందుకే బాబాను రాజాదిరాజు, యోగిరాజు అన్నాడు. యోగిరాజు అని అందరిని అనలేరు కదా. యోగిరాజు, రాజాదిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ ఆయన. ఇవన్నీ కూడా సచ్చిదానంద, చిత్తానందం, సచ్చిదానంద, సమర్థ, సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటాం. ఈ పదాలు అంటూ ఉంటే ఒళ్ళలో వైబ్రేషన్ వస్తుంది. అంటే భక్తులు అంత భక్తి ఆయన మీద ఉండాలి. అట్లా నమ్మినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. అదే ఎందుకంటే రఘువీర పురందరే తన కొడుకు చాలా అనారోగ్య స్థితిలో ఉన్నా కూడా బాబా దగ్గరికి వెళ్ళాలని సంకల్పించాడు. అరే నీ కొడుకు చాలా అనారోగ్యంతో ఉంటే నువ్వు బాబా దగ్గరికి ఎలా వెళ్తావయ్యా అని చెప్పేసి అందరూ అన్నా కూడా నో నాకు బాబానే ముఖ్యం, ఆయనే చూసుకుంటాడని బాబా దగ్గరికి వచ్చేస్తాడు. బాబా దగ్గరికి వచ్చిన వెంటనే ఆయన కొడుకు రోగం పోయి అనారోగ్యం నుంచి బయటపడతాడు. అది నమ్మకం. అదేవిధంగా పురందరే ఉన్నాడు. పురందరే ఎంత నమ్మకము అంటే ఆయన కథ చెప్పాను కదా మీకు, ఆ ఉదాహరణ చెప్పాను. అంతేకాకుండా ఒకసారి రఘువీర పురందరే ఏదో పల్లెకి దాన్ని చేస్తుంటే బాబాను, రే భోజనం వదిలేసి అది ఎందుకు చేస్తావు, నువ్వు భోజనం చేయంటే చేయడు అనమాట. చేయకపోతే నేను అసలు భోజనం చేయను అంటాడు. అంటే అంత బాబా కోసము ఏమి చేయాలన్నా కూడా ప్రాణం కూడా అర్పించడానికి సిద్ధం రఘువీర పురందరే. అదేవిధంగా ధూమల్ అన్నటువంటి గొప్ప లాయర్, మీకు తెలుసు. ఆ ధూమల్లో ఎంత నమ్మకం బాబా మీద అంటే ప్లేగు వ్యాధి వచ్చింది వాళ్ళ ఊళ్ళో. ఆయన ఎప్పుడు ఉత్తరాలు రాసేవాడు బాబాకు. ఎక్కడ ఉండాలో ఆ ఉత్తరాలు బాబా సూచన మేరకు నడుచుకునేటువంటి. బాబా ఏమి చెప్తే అది. ఒకసారి ఒక ఊళ్ళో ఉన్నాడు, అక్కడ ప్లేగు వ్యాధి ఉంది, ఎలుకలన్నీ ఉన్నాయి. ఆ మధ్యలో అందరూ వచ్చేసి అధికారులంతా వచ్చి ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే చనిపోతారు, ప్లేగు వ్యాధి వస్తుంది, అది ఇదంటే బాబా చెప్పాడు ఇక్కడ ఉండమని. అందుకని ఇక్కడే ఉంటాను. అక్కడే ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 10-15 మంది చనిపోయారు, కానీ ఇతనికి ఏమీ కాలేదు. అంటే నమ్మకం. సో బాబా భక్తులు బాబాను ఎంత నమ్మితే అంత ఫలితం ఉంటుంది. దాన్నే శ్రద్ధావాన్ లవతే జ్ఞానం అని భగవద్గీతలో చెప్పింది. గీతాచార్యుడు ఏమి చెప్పాడో బాబాను అదే చెప్పాడో. గీతాచార్యుడు చెప్పింది బాబాను జీవితంలో ఆచరించాడు. అందుకే బాబా నువ్వు నవ్వేటి, నడిచేటి, ప్రేమించేటి తీరు ఏ వేదాలు శాస్త్రాలు వర్ణించలేవు, నీ దివ్య రూపం సర్వమంగళ స్వరూపం.
బాబాను కూర్చున్న తీరు చూస్తుంటే మా ముచ్చట తీరు. యోగ సుమం పూసినట్టు, జ్ఞానవనం విరిసినట్టు, ధ్యాన ఫలం పండినట్టు, కుండలి మేల్కొన్నట్టు, బాబా నీ లీలలే వేరు, నువ్వు ప్రేమ రూపమైన పకీరు అని నేను సాయేదేవం సినిమాలో రాశాను ఈ పాట. అంటే ఈ వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ సారాంశమంతా బాబా ఆచరించి చూపించాడు అని దాని అర్థం. మీరు యూట్యూబ్‌లోకి వెళ్ళి కొట్టండి, బాలసుబ్రహ్మణ్యం పాడాడు ఈ పాటని. ఎందుకంటే బాబాని అంతగా నమ్మాలి. అసలు ఆ ప్రేమ ఎంత నమ్మితే బాబా నువ్వు ప్రేమించు తీరు ఈ దేవుల్లో వర్ణించలేరు. ఇంద్రధనసు వంగినట్టు, నింగి పొంగి పొరలినట్టు, సప్తసాగరాలన్నీ గుండెల్లో ఎగసినట్టు, బాబా నీ దినచర్యొక యజ్ఞం, నేను సేవించు వారిదే స్వర్గం, నేను సేవించు వారిదే స్వర్గం అని నేను పరవశించి రాశాను. ఎందుకంటే నా జీవితంలో కూడా బాబాని నమ్మి తర్వాత అనేక సంఘటనలు, అనేక మలుపులు, ఎన్ని గెలుపులు, ఏవైనా రాని బాబానే బాబా అంతా ఆయనే చూసుకుంటాడు. నా భక్తులను నేను కంటికి రెప్పలాగా చూసుకుంటానని చెప్పాడు. తల్లి కన్నా 1000 రెట్లు ప్రేమ బాబా. అందుకే నమ్మకం. నమ్మండి. ఇది ఈరోజు ఈ సత్సంగం ద్వారా నేను భక్తులు చెప్పేది ఏంటంటే, వేరే బోధనలు బాబా చెప్పింది మనం ఆచరిస్తే చాలు. బాబా ఆకలి కొన్న వారికి అన్నం పెట్టండి అన్నాడు, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వండి అన్నాడు, ఓపికతో ఉండండి అన్నాడు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అప్పుల పాలవుతాము, అవమానాల పాలవుతాం, అంతా ఇప్పుడు అగమ్య గోచరం. అసలు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, భయం వేస్తుంది. మన పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియదు, మన ఆరోగ్య పరిస్థితులు తెలియదు. ఇలాంటివన్నీ బాబా భక్తులకు కర్మలు అన్నీ చుట్టుముట్టినాడు. అంధకారం, ఇంకేం నిరాశ, నిస్పృహలు, ఇంక చస్తే మేలు అనేటువంటి స్థాయికి వచ్చేస్తారు. కానీ నేను చచ్చినా బాబా ఉన్నాడు, నన్ను బతికిస్తాడు. ఈ కర్మలు, ఈ చీకట్లు, ఈ బాధలు, అవమానాలు ఇవన్నీ తొలగిపోతాయి. నేను పరమానందంతో ఉంటా, బాబా నాకున్నాడు. అందుకే బాబా అన్నదేంటంటే, బాబాను గురువు తండ్రి అన్నాడు. అందువల్ల మన తండ్రి ఎవరంటే బాబా, మన తల్లి ఎవరంటే బాబా. సాయి అంటే తల్లి, సాయి అంటే అందులో ఆయి అనే పేరు. సాయి తల్లి, బాబా అంటే తండ్రి, తల్లి తండ్రి బాబా అని గుర్తించి ఆయన పరిపూర్ణంగా నమ్ముకోవాలని ఈ సందర్భంగా అనుభవపూర్వకంగా నేను భక్తులకు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ యొక్క సత్సంగము నమ్మకము పైన జరిగిందని భక్తులు భావించాలి. అచంచల నమ్మకాన్ని శ్రద్ధావాన్ లభతే జ్ఞానంగా మీరు పాటించాలని కోరుకుంటూ ఈనాటి సత్సంగాన్ని ముగిస్తున్నాను. సెలవు.